లెర్న్ టు ప్లాన్ సూపర్ న్యాచురల్లీ. మీ ప్లానింగ్స్ అన్నీ కూడా సూపర్ న్యాచురల్ ప్లాన్స్ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? దానిని అమలు చేయడానికి దేవుడు అందుబాటులో ఉన్నాడు. దేవుడు అందుబాటులో లేకపోతే మనం న్యాచురల్లీ ప్లాన్ చేసుకోవాలి. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, తప్పేం లేదు. ఏం చేయబోచున్నారు అనేది ప్లాన్ చేయడంలో తప్పేం లేదు. God has a plan for every individual. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్, ఆయన ఉద్దేశించిన ఉద్దేశములు మనకు క్షేమదాయకమైనటువంటిది, సమాధానకరమైనటువంటిది. మనకు హానికరమైన ఆలోచనలు ఏమీ దేవుని సన్నిధిలో లేదు. హి ఈస్ ప్లానింగ్ ఫర్ అస్. మన గురించి ఆయన ప్లాన్స్ వేస్తున్నాడు. అది సమాధానకరమైన ఉద్దేశం. కాబట్టి ఒకడు తను చేయబోయిన దానిని గురించి తన హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. కనుక ప్రియులారా, మనము ఏ కార్యము ప్లాన్ చేసినా దానిని ఫైనల్ అప్రూవల్ కొరకు దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆయన వాటిని స్థిరపరచువాడు. మన ప్లాన్స్ మనమే ప్లాన్ చేసి మనమే వాటిని క్యాన్సిల్ చేసినట్టు ఉండకూడదు. మనం ప్లాన్ చేసిన దాన్ని దేవుని చేతికి అప్పగించాలి. దేవుడు వాటిని అప్రూవ్ చేసినప్పుడు అది స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేయడానికి ఉద్దేశించి ఉన్నాడు గనక యు ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. మీ జీవితముల గురించి ప్లాన్ చేసుకోండి, అది తప్పేం కాదు. కానీ దేవుడు స్థిరపరచడానికి దేవుని ఫైనల్ అప్రూవల్ కొరకు మనం ఆయన సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరంతో ఉంది. దుష్టుడు ఏ కీడు కలుగ చేయడానికి దేవుడు అనుమతించాడు. ఆయనకు నీ గురించి ఒక ప్రణాళిక ఉంది. కానీ మన కొన్ని ఫూలిష్నెస్ని బట్టి, మనం తీసుకున్న కొన్ని ఫూలిష్ డిసిషన్స్ని బట్టి అకస్మాత్తుగా కొన్ని అపజయాలు, నష్టాలు, కలవరములు మన జీవితంలోనికి వస్తాయి. బట్ దట్ ఈస్ నాట్ ఫైనల్. అది ఫైనల్ కాదు. దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి ఏ క్షణములో మనల్ని దేవునికి అప్పగిస్తామో ఆయన వాటిని సరళం చేయడం మొదలు పెడతారు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. మనం చిన్ననాటి నుంచి దేవుని ఆలోచన చొప్పున ఎదుగుతూ, దేవుని మార్గములో నడుస్తూ, దేవుని మాటలు నెరవేర్చుకుంటూ ఎదుగుకుంటూ వస్తే రిపేర్ అవసరం ఉండదు. వారిని సరైన దిశలో దేవుడు నడిపించుకుంటూ ఉన్నతమైన స్థాయిలోనికి నడిపిస్తారు. కానీ మనం కొన్నిసార్లు దేవుని ఉద్దేశం నుంచి తప్పిపోతాం, వేరుగా వెళ్తాం. మన సొబుద్ధిని ఆధారం చేసుకుందాం, సొంత ఆలోచన చొప్పున మనం నడుస్తాం. దేవుని అస్సలు ప్రణాళికకు దూరం అయిపోయాం. ఎప్పుడైతే మనం రియలైజ్ అయ్యామో, వెన్ వి కమ్ బ్యాక్ విత్ సారీ, లార్డ్ ఐ మేడ్ దిస్ మిస్టేక్, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ సిన్ అని దేవునికి తెలియపరచగా దేవుడు వాటిని మరలా ఏం చేస్తాడు? సరళం చేసే ప్రాసెస్ మొదలు పెడతాడు. అప్పుడు కొంత డిలే జరుగుతుంది, అక్కడ కొంత డిలే జరుగుతుంది. మనం ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఆయన చిత్తం నెరవేర్చుకుంటూ స్మూత్గా వెళితే అతివేగంగా గమ్యం చేరవచ్చు. కానీ మన ఓన్ డిసిషన్స్, మన ఫూలిష్నెస్ మనం దేవునికి దూరం చేసినందుకు మళ్ళీ తిరిగి దేవుని ట్రాక్లో రావడానికి మనం వెళ్ళిన ఆ అడవులను సరళం చేసి, మార్గములను సరళం చేసి మనల్ని ట్రాక్లోకి తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. అక్కడ కొంత డిలే జరుగుతుంది. అయినా పర్వాలేదు, దేవుడు త్రోసివేయడు, విడిచిపెట్టడు. అక్కడి నుంచి దేవుడు సరి చేసుకోవడం మొదలు పెడతారు. దేవునికి ఇష్టం కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని ఒరిజినల్ ప్లాన్లో మనం ఉండడం అనేటువంటిది చాలా అద్భుతం, చాలా చాలా మంచిది. ఒకవేళ అది మిస్ అయినా కొమ్మ మునిగింది అని అనుకోకు. దేర్ ఈస్ ఎ రిపేర్. దేవుడు వాటిని సరళం చేస్తాడు, దేవుడు వాటిని సరి చేస్తాడు, తిరిగి మనల్ని ట్రాక్లోకి తీసుకొస్తాడు, తిరిగి ఆయన చిత్తములో మనల్ని నడిపిస్తాడు. కనుక కలవరపడవద్దు, ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు, అయిపోయింది అని అనొద్దు. దేవునికి ఇంకొక ఛాన్స్ ఉంది. దేవునికి స్తోత్రం. నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరి చేయడానికి దేవునికి ప్రణాళిక ఉంది.
నా లైఫ్ అయిపోయింది, ఇక నాకేమీ ఉండదు అని నువ్వు అనుకోకు. దేవుడు నిన్ను గురించి ఉద్దేశించిన ఉద్దేశములు నీ జీవితంలో నెరవేరడానికి ఉన్న ఒక కమిట్మెంట్, ఒక సబ్మిషన్ నీలో ఉన్నట్లయితే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. నువ్వు ఊహించిన దానికన్నా అద్భుతమైన స్థాయికి ఆయన నిన్ను తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం.